మనకి ఆకులు మొత్తం ఇట్లా మనం కరివేపాకు నూనెలో వేసి వేయించితే ఎట్లా క్రిస్పీగా అయిపోతుందండి. అలా కరకరలాడేట్లు ఇలా రావాలి. కలర్ మొత్తం ఇలా షేడ్ అయిపోవాలి. ఇందాక చాలా గ్రీన్ కలర్ ఉంది కదండి, అదంతా కలర్ మొత్తం లూజ్ అయిపోయింది చూసారు కదా ఆయిల్లోకి. అలా రావాలండి. మనకి అవైలబుల్గా ఉంటే ఉసిరికాయలు కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే ఉసిరికాయలతో పాటు గోరింటాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా హెయిర్ చాలా బాగుంటుంది ఈ ఆయిల్ వల్ల. మనము ఇంక ఈ స్టేజ్లో ఆపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం వడకట్టుకోవాలి. మా మదర్ హెయిర్ ఇలా ఉంటుందండి, ఇంత పొడవు ఉండేది. ఇప్పుడు కొంచెం షుగర్ రావడం వల్ల, డయాబెటిక్ పేషెంట్ అవ్వడం వల్ల లాస్ అయింది, కానీ ఇంత హెయిర్ ఉండేదండి లెంగ్త్ మా మదర్ది. మా పాపది కూడా